This program has been made possible by the friends and partners of the Living Way Church. ఇప్పుడు ఈరోజు దేని గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే దేవుని స్వరం ఎలా వినాలా ప్రాక్టికల్గా. ఓకే, దేవుని స్వరము ఎలా వినాలి, హౌ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. మనమందరం మన లైఫ్లో కొన్ని సీజన్స్ గుండా కొన్ని ఫేసెస్ గుండా వెళ్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే కన్ఫ్యూజ్డ్గా ఉన్నప్పుడు దేవా నాతో మాట్లాడు ప్రభువా, నీ స్వరం వినాలనుంది, సరి అయిన చాయిసెస్ నేను తీసుకోవాలా, అంటే సరైన నిర్ణయాలు తీసుకోవాలా, డెసిషన్స్ తీసుకోవాలా, నాకు సహాయం చేయనప్పుడు ఐ నో వీ ఆల్ హ్యావ్ బీన్ ఇన్ దట్ ప్లేస్. డెస్పరేషన్ ఉంటుంది, ఏం చేయాలా ప్రభువా, మళ్ళీ ఉద్యోగం తీసుకోవాలా తీసుకోవద్దా, వివాహం కావాలా, మళ్ళీ ఈమెనే అంటున్నారు, మళ్ళీ ఇది ఒక్కటే సంబంధం ఉంది, మళ్ళీ చేసుకోవాలి. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విల్ బి గోయింగ్ త్రూ. ఎవరైనా అటువంటి పరిస్థితులు ఉండేనా ఎప్పుడైనా? యూ హ్యావ్ టు మేక్ అ చాయిస్. సో డెస్పరేషన్ ఉంటుంది. ఓకే, అందుకే ఐ ఫెల్ట్ దట్ ఐ షుడ్ షేర్ ఆన్ ద వాయిస్ ఆఫ్ గాడ్. వెరీ ఇంపార్టెంట్. దేవుని స్వరం ఎలాగ ఉంటుంది? ఫస్ట్ ఈరోజు దేవుని స్వరం వినేటప్పుడు వాట్ పొజిషన్ వీ హ్యావ్ టు బీ, ఎటువంటి ఎక్స్పెక్టేషన్ ఉండాలో చూసుకుందామండి. ఆమేన్. హల్లెలూయా చెప్దామా? దేవుని కృపను బట్టి కొత్త నిబంధనలో రక్షింపబడిన ప్రతి దేవుని బిడ్డ వాళ్ళకి కెపాసిటీ, ఎబిలిటీ ఉంది దేవుని స్వరం విననీకే. పాత నిబంధన వంటిది కాదు. కొత్త నిబంధనలో దేవుని నమ్మిన ప్రతి వ్యక్తి, ఎవ్రీ బిలీవర్ హ్యాస్ అ కెపాసిటీ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. కొందరితో ఇప్పుడు దేవుడు పాస్టర్ గారు, దేవుడు ఇదిగో నా కుమారుడా ఇలా మాట్లాడతాడా? దేవుడు కొందరితో అలాగా మాట్లాడిన సన్నివేశాలు ఉన్నాయి. ఓకే, మళ్ళీ పౌలుతో మాట్లాడినప్పుడు పౌలుకి ఒక్కొనికి వినిపించింది, ఎవరికి వినిపించలేదు. బట్ హీ హర్డ్ ద వాయిస్, ఆడబుల్ వాయిస్. కొన్ని యూజువల్గా దేవుడు ఎలా మాట్లాడతారంటే దేవుని స్వరము ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు, ఆర్ దేవుని వాక్యము చేత దేవుడు మన, దిస్ ఇస్ ద కామన్ వే. పాస్టర్ గారు వాక్యం చదువుతుంటే దేవుడు నాతో మాట్లాడారు. దట్స్ ద వెరీ కామన్ వే గాడ్ స్పీక్స్ టు అస్. నా అసైన్మెంట్ ఏంటంటే ఈరోజు జాగ్రత్తగా గమనించండి. ప్రేయర్ అన్నప్పుడు మనం ఎటువంటి దేవునితో రిలేషన్షిప్లు ఉన్నామంటే, దేవుడు వీ హ్యావ్ అ టూ వే కమ్యూనికేషన్ విత్ గాడ్. అంటే మనము దేవునితో మాట్లాడతాము, దేవుడు మనతో మాట్లాడతాడు. దట్స్ అన్ అమేజింగ్ థింగ్ వీ హ్యావ్ విత్ గాడ్. ఏదో ప్రభాకి ఇది కావాలి అది కావాలి అలా కాకుండా, Christianity is such a wonderful relationship with God that we hear from God and we speak to God, right? So the problem ento I will address it, but let me tell you something very important. My assignment and burden this evening is how we can position ourselves to listen to the voice of God and recognize the voice of God. Ante దేవుని స్వరము విననికే నేను ఎటువంటి పరిస్థితులు, అంటే ఎటువంటి ప్లేస్లో ఉండాలా, అదే కాకుండా ఇదే దేవుని స్వరమని ఎలా నేను గ్రహించాలా. దేవుడు మాట్లాడుతున్నా అంటారు, జాగ్రత్తగా గమనించండి. దేవుని స్వరం ఉంది, మన స్వరం ఉంది, అపవాది స్వరం ఉంది, ప్రజల స్వరం ఉంది. ఇన్ని స్వరాలు వినిపిస్తూ ఉంటాయి. దేవుని స్వరం ఏంటి? సో హౌ టు డెవలప్ అండ్ నో దిస్ ఇస్ ద వాయిస్ ఆఫ్ గాడ్. ఓకే, ఆల్ రైట్, స్లోలీ ఐఎమ్ గోయింగ్. ద ప్రాబ్లం విత్ ద మోడర్న్ డే క్రిస్టియానిటీ, ఈ జెన్జీ, ఇంకేముంది, బీటా, ఆల్ఫా, బీటా, కొత్త జనరేషన్ జెన్జీ క్రిస్టియానిటీకి వీ వాంట్ థింగ్స్ క్విక్లీ, తొందరగా అయిపోవాలి. ఇట్లా స్విగ్గీ ఆర్డర్ చేయగానే ఎక్కడుంది పర్సనల్ చూసాం, ఇంకా 10 నిమిషాలు. సో వీ హ్యావ్ బికమ్ ఏమంటారు, రెస్ట్లెస్ క్రిస్టియన్స్. అన్ని ఫాస్ట్గా కావాలా. అయితే సో ఏమవుతుంది, ఇప్పుడు ఈ ఫాస్ట్ జనరేషన్లో వీఆర్ ఇన్ పర్స్యూట్ టు లిసన్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరం వినాలి కాబట్టి వీఆర్ అడాప్టింగ్ సమ్ ఏమంటారు, అడాప్టింగ్ డిఫరెంట్ మీన్స్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. అర్థమవుతుంది కదా? ఇక తొందరగా దేవుని స్వరం వినాలి కదా, అయిపోవాలి, జాబ్ జాయిన్ కావాలా, రిజైన్ చేయాలా, చర్చ్ వదిలేయాలా, ఏంది దేవుడు మాట్లాడు. సో వీఆర్ అడాప్టింగ్. వేరే విధంగా దేవుని స్వరం వినకేమో అడాప్ట్ చేస్తున్నాం. దేవుని స్వరం వినాలంటే ఒక ప్రాసెస్. వీ డోంట్ వాంట్ ద ప్రాసెస్, ఫాస్ట్గా అయిపోవాలా. సో దట్స్ ద ప్రాబ్లమ్ ఇన్ హియరింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. నౌ లిసన్ టు మీ. చాలామందికి మీకు అనిపించిందో లేదో, మన భుజాల మీద, ఈ భుజం మీద ఒక దూత, ఈ భుజం మీద ఒక దూత. ఈ దూత ఏమో కరెక్ట్ చేయంటది, ఈ దూత ఏమో రాంగ్ చేయంటది. అలాంటి దూతలు ఉన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. వి ఆల్ హ్యావ్ దట్. ఈ స్వరం ఏమో కరెక్ట్ చర్చ్కి వెళ్ళంటది,
ఈ స్వరం లేట్ అయింది కదా, ఇంకేం పోతావు సంఘానికి, పాస్టర్ ఆన్లైన్ చెప్తుండు, విందాం ఆన్లైన్, హలో హాయ్ వినుకుంటూ వెళ్దాం. ఇక్కడున్న దూతేమో కమ్ టు చర్చ్ అంటారు, ఇక్కడున్న దూతేమో యాక్సిడెంట్ ఒకటితో ఏమవుతుంది అంటారు. రైట్, యూ హియరింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరం ఎందుకు ఇంపార్టెంట్? ఇట్ ఈస్ వైటల్ టు హెల్ప్ us టు పొజిషన్, ఆల్టర్, మూవ్, అలైన్ అవర్ సెల్ఫ్ టు ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. దేవుని స్వరం ఎందుకంటే దేవుని పరిపూర్ణమైన చిత్తంలోకి నేను నడవాలంటే ఆయన స్వరం నాకు అవసరము. ఆమేన్ చెప్దామా అండి? ఐబుల్ టు అండర్స్టాండ్. దేవుని స్వరం వినడం అంత ఇంపార్టెంట్. ఇట్స్ ఇంపార్టెంట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కానీ ఏమవుతుంది, దేవుని స్వరం వినాలి కాబట్టి ఇక వేరే 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 విధానంలో వినడానికి ట్రై చేస్తున్నాము. ఓకే, సో వీ వాంట్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్, సో వీ గెట్ డెస్పరేట్. ఇప్పుడు డెస్పరేట్, దేవుని స్వరం వినాలి వినాలి వినాలి, కావాలా 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 కావాలా. కానీ మనం నేర్చుకోవట్లేదు దేవుని స్వరం ఎలా వినాలో. Psalm 37:23, 37వ కీర్తన 23వ వచనం. బైబిల్ ఏం రాయబడింది చూద్దాం. The steps of a righteous man అని ఉంది. The steps of a righteous man are ordained by the Lord and he delights in his way. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. దేవుడు మనల్ని నడిపించాలంటే దేవుని స్వరం వినాలా. ఆమేన్. సో దేవుని స్వరం ఎలా వినాలా? The advantage in the New Testament is we have the ability to hear the voice of God. అందరూ వినొచ్చు. పాత నిబంధనలో అలా లేకుండే. పాత నిబంధనలో దేవుడు ఒక ప్రవక్తనో ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకొని మొత్తము ఇజ్రాయెల్ దేశంతో కమ్యూనికేట్ చేయడానికే దేవుడు ఒక్క వ్యక్తితో మాట్లాడుతుండే. ఈరోజు అలా కాదు, దేవుడు మనందరితో మాట్లాడగలడు. దేవుని కృప చేత, యేసుక్రీస్తు మరణము మరి పునరుద్ధానము చేత ఈరోజు సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి దేవుని స్వరము మనం వినగలము. పాత నిబంధన దేవుడు వేరేగా మాట్లాడారు, కొత్త నిబంధన దేవుడు వేరేగా మాట్లాడతారు. ఆమేన్. సో ఫస్ట్ ఇష్యూ ఏంటి? దేవుని స్వరం వినే దాంట్లో ఫస్ట్ ఇష్యూ, ఐ వాంట్ టు ఫస్ట్ అడ్రస్ ద ఇష్యూ దట్ హర్ట్ ద చర్చ్. దేని గురించి మాట్లాడాలనుకున్నాను? సంఘము గురించి మాట్లాడుతుండగా, అంటే దేవుని స్వరం గురించి మాట్లాడుతుండగా ఒక ఇష్యూ ఉంది. ఆ ఇష్యూ ద్వారా సంఘము హర్ట్ అవుతున్నారు. సంఘం అంటే సంఘస్థులు, రెండవది కుటుంబాలు, మూడవది ఏమంటారు బిలీవర్స్ ఆర్ హర్ట్, ఫ్యామిలీస్ ఆర్ హర్ట్. ఒక ఇష్యూ ద్వారా. ఏంటి ఆ ఇష్యూ అంటే, బికాస్ వీఆర్ నాట్ డెవలపింగ్ పేషెన్స్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని పైన పేషెన్స్ లేదు విననీకి. అందుకే ఏం చేస్తున్నాము, వేరే వేరే మార్గాలు వెళ్తున్నాం. ఆ తప్పుడు మార్గంలో ఒక మార్గం ఏంటో చెప్తాను మీకు. రెడీయా మీరు? ఆర్ యు రెడీ? దట్ మీన్స్ వీఆర్ డిపెండింగ్. ఇప్పుడు దేవుని స్వరం వినాలా, నేను దేవుని స్వరము వినాలా. అయితే నేను ఏం చేస్తా? దేవుని స్వరం వినాలా కాబట్టి వాట్ ఐ డూ ఇస్ ఐ గో టు అ మ్యాన్. ఆయనకి ప్రవచనం గిఫ్ట్ ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి నాతో మాట్లాడే, దేవుడు ఏమంటున్నా నాకు చెప్పండి, నేను కొన్ని కానుకలు ఇస్తా, నేను 5 లక్షలు ఇస్తా, దేవుడు ఏమంటున్నా నాకు చెప్పరా పాస్టర్ గారు అంటారు. అది తప్పు, అది తప్పు. అర్థం వినండి. అంటే మీరు దేవుని నుంచి దేవుని స్వరం వినాలని ప్రయత్నించట్లేదు, వాక్యం చదవట్లేదు, ఆ మెచ్యూరిటీ డెవలప్ చేసుకోవట్లేదు. పలానా సంఘంలో ప్రవక్త ఉంటాడంట, నా నంబర్లు చెప్తారంట, ఫోన్ నంబర్లు, టెలిఫోన్ నంబర్ చెప్తారంట, నా భర్త ఫోన్ లాక్ నంబర్ కావాలి నాకు, నేను ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తా. అది తప్పు. కమాన్, సంబడి ఏబుల్, ఐ బిలీవ్ గాడ్ విల్ డూ ఆల్ దట్. కానీ మన డిపెండెన్స్ ఒక వ్యక్తి పైన ఉండొద్దు. అర్థమవుతుందా? బికాస్ ఈ ప్రవచనం గిఫ్ట్ చాలా ఎక్సలెంట్ గిఫ్ట్, చాలా పవర్ఫుల్ గిఫ్ట్. కానీ ఈ ప్రవచనం గిఫ్ట్ ద్వారా సంఘాలు నాశనమయ్యాయి, సంఘస్థుల జీవితాలు నాశనమయ్యాయి, కుటుంబాలు నాశనమయ్యాయి. ఎందుకంటే ప్రవచనం ఇచ్చే వ్యక్తి, ప్రవచనం చేసే వ్యక్తి సంఘాన్ని కట్టనీకే ప్రవచనాలు చేయట్లేదు. కాబట్టి
దేవుడు 9 వరాలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ వరాలు. ఈ వరాలు దేవుడు ఎందుకు ఇచ్చాడు? సంఘాన్ని కట్టనికే దేవుడు ఇచ్చాడు. సంఘస్థులు ఎంకరేజ్ గానికే దేవుడు ఆ వరాలు ఇచ్చాడు. స్వస్థత వరమే కావచ్చు, విశ్వాస వరమే కావచ్చు, భాషల వరమే కావచ్చు, ట్రాన్స్లేషన్ ఇంటర్ప్రిటింగ్ కావచ్చు, డిజర్నింగ్ కావచ్చు, అన్నీ కూడా సంఘం కట్టనికి ఇచ్చాడు దేవుడు. ఓ ఈయనకి హీలింగ్ గిఫ్ట్ ఉంది, ఆ హీలింగ్ గిఫ్ట్ దేనికి? సంఘం కట్టనికే. ఏబుల్ టు అండర్స్టాండ్. కానీ మన డిపెండెన్స్ ఒక వ్యక్తి పైన ఉండొద్దు, మన డిపెండెన్స్ దేవుడి పైన ఉండాలా. ఇప్పుడు కొందరు ఏం చేస్తారు, మొన్న ఒక సిస్టర్ చెప్పారు, ఒక బ్రదర్ చెప్పారు, ఒక కుటుంబం ఏం చేసిందంటే వాళ్ళ కొడుకుకి సంబంధం వచ్చింది. ఏమొచ్చింది? సో ఏం చేశారు వీళ్ళు, ఆ ఫోటో తీసుకొని, అమ్మాయి ఫోటో తీసుకొని పాస్టర్ దగ్గరికి వెళ్ళింది. సంఘం మెయిన్ వాళ్ళ చర్చ్ పాస్టర్ కాదు, ఇంకో సీక్రెట్ పాస్టర్ ఉంటాడు, ఎక్కడో ఉంటాడు. ఫోటో తీసుకుపోయినారు. తీసుకుపోయి వాళ్ళు ప్రార్థన చేసి చెప్పండి, ఈ అమ్మాయి మళ్ళీ మా అబ్బాయికి కరెక్ట్. ఆ పాస్టర్ ఏం చెప్పిందంటే, ఈ అమ్మాయి ఈ అమ్మాయి కోడలై మీ ఇంట్లో అడుగు పెడితే మీ ఇల్లు నాశనం అన్నాడు. పెళ్ళి చేసుకుంటాడా లేదా తర్వాత? ఆయన చెప్పిన మాటతో ఏమైపోయింది, వీళ్ళ మైండ్లో ఏం పడిపోయింది? డిస్ట్రక్షన్ పడిపోయింది. అలాంటివి చేయకండి. హలో, అర్థమవుతుందా? మా కొడుకు గుండు కొట్టించాలా, పాస్టర్ గారు ఎక్కడ, ఏ పాస్టర్ దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారు ఎక్కడ ఏం చేయాలా, అలా చెయ్యకండి. ప్లీజ్ డోంట్ డూ దట్. ఇప్పుడు ప్రొఫెటిక్ కాన్ఫరెన్స్ అనగానే అందరూ ఉడుకుతారు, ఓ పాస్టర్ గారు నాతో మాట్లాడాలి స్టేజ్ మీద, ప్లీజ్ పప్పా స్పీక్ టు మీ అంటారు. ఒక వ్యక్తి పైన డిపెండ్ కాకండి. ఆమె చెప్తారా? ఎందుకంటే జాగ్రత్తగా గమనించండి, ప్రాఫెసీ ఎందుకు ఇచ్చాడు దేవుడు? 1 Corinthians 14:3 చూడండి, నేను జాగ్రత్త వినండి. నేను ప్రవచనాలు నమ్ముతా, ప్రవక్తను నమ్ముతా, నేను కూడా ప్రవచనాలు ఇస్తాను. కానీ దేవుడు మీతో మాట్లాడితే, సంఘంలో నా ద్వారా అయినా మాట్లాడినా, ఎక్కడైనా దేవుడు మాట్లాడితే, ప్రభువా మీరు మాట్లాడారంటే మళ్ళీ కన్ఫర్మ్ చెయ్యండి అని ప్రార్థన చేయాలా? మీకు వర్డ్ రిలీజ్ చేశాను, మీరు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు లార్డ్ కన్ఫర్మ్ దిస్ వర్డ్ అని చెప్పాలా? లేకపోతే ఎక్కడో దేవుడు బైబిల్ చదివేటప్పుడు దేవుడు మీతో మాట్లాడితే, కలలో మీతో దేవుడు మాట్లాడితే లార్డ్ కన్ఫర్మ్ చేయండి అంటే దేవుడు ఏమీ అనుకోడు. లేదు నేను కన్ఫర్మ్ చేయ అంటాడా దేవుడు? అంటాడా? మళ్ళీ మాట్లాడ అంటాడా దేవుడు? లేదు. గాడ్ విల్ కన్ఫర్మ్ ఇట్. బట్ యూ షుడ్ ఆస్క్ గాడ్. సంఘానికి వచ్చేటప్పుడు, ప్రభువా మా పాస్టర్ ద్వారా మాట్లాడినా నాకు కన్ఫర్మేషన్ ఈ ప్రభువా, నిన్న రాత్రి ప్రభువా నాకు మీరు మాట్లాడారు ప్రభువా, నాకు కన్ఫర్మేషన్ ఈరోజు ఈ ప్రభువా. గాడ్ విల్ స్పీక్ టు యూ. అందుకని ఎందుకు చెప్తున్నా అంటే, డోంట్ ఆల్టర్ యువర్ లైఫ్స్ ఆన్ సమ్ ప్రాఫెసీ. ప్రవచనాలు చెప్పంగానే ఒక ప్రవక్త చెప్తాడు, ఓహో బా గో టు ఆఫ్రికా అని టకటకటక వెళ్ళిపోద్దు. కన్ఫర్మేషన్ అడగాలి దేవుడిని మళ్ళీ. హలో, వింటున్నారా? కన్ఫర్మేషన్ అడగాలి. ప్రభు మళ్ళీ ఇట్లా మళ్ళీ వాళ్ళు చెప్పారు ఏమంటారంటే, దేవుడు ఏం చెప్పలేదంటే కామ్గా ఉండండి. దేవుడు చెప్పేంత వరకు అడుగు పెట్టకండి. A tree is known by its fruit. ఆగండి, వెయిట్ చేయండి ఆ ప్రాఫెసీ. డోంట్ రన్. 1 Corinthians 14:3 చూద్దామని. బట్ హీ హూ ప్రొఫెసైస్ స్పీక్స్ ఎడిఫికేషన్, ఎక్సార్టేషన్ అండ్ కంఫర్ట్ టు మెన్. క్షేమాభివృద్ధి, హెచ్చరికయు ఆదరణీయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. ప్రతి ప్రొఫెసీలో ఎంకరేజ్మెంట్ ఉండాలా, కంఫర్ట్ ఉండాలా, పీస్ ఉండాలా. అది ప్రొఫెసీ. ఓ పిలిచి మీకు ఎవరైతే ప్రొఫెసీల ద్వారా, ప్రీచింగ్ ద్వారా మీకు భయపెడుతున్నారో, మిమ్మల్ని బంధకంలో పెడితే అది కరెక్ట్ ప్రీచింగ్ కాదు, కరెక్ట్ ప్రొఫెసీనే కాదు. The word of God is to set you free. The word of God is not to put you in bondage. అందుకే కొందరు ఏం చేస్తారంటే, వాళ్ళకి ఎంతమంది వాళ్ళ పాస్టర్ ఉన్నా మళ్ళీ ఒక అమ్మని పిలిపించుకుంటారు ఇంటికి. సాయంత్రాలు గురువారమో శుక్రవారం పిలిపించుకుంటారు. లేకపోతే ఊరు నుంచి ఒక పాస్టర్ని పిలిపించుకుంటారు ఆఫరింగ్ ఇవ్వనీకే. ఆయన ఇంటికి వస్తాడు. ఆయన ఇంటికి వచ్చేసి, ఓ మీ ఇంట్లో చీకటి అంటారు, మీ ఇంట్లో చీకటి అంటారు. అప్పుడు ఏమవుతుంది? విశ్వాసం ఉంటుందో భయపడతారా? మీరు భయపడతారు. ఎందుకు? వాక్యం తెలియదు కాబట్టి. పాత నిబంధనలో దేవుడు మాట్లాడే ముందు ప్రతిసారి మేఘం వస్తుండే. యూ కెన్ టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే. కానీ చెప్పేవాళ్ళు కొన్నిసార్లు ఎందుకు చెప్తారో తెలియదు. మీ సిచ్యువేషన్కి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు కొందరు. అందుకే నేను ఏమంటున్నానంటే, దయచేసి
దేవుని వాక్యములు ఎదగండి, Amen. మెచ్యూరిటీలో ఎదగండి. మా పాస్టర్ గారు చెప్పారు 7 సార్లు సంఘము చుట్టూ తిరగాల, అప్పుడు ఆస్వాదింపబడతా. 7 సార్లు అలా లేదు, రాయబడి లేదు బైబిల్లో. సంఘం చుట్టూ అయితే రాయబడి లేదు. మళ్ళీ 7 సార్లు తిరిగి 7వ రోజు గట్టిగా కేక్ని సంఘం పడిపోతే కష్టం. హల్లెలూయా. సో I believe in prophecy. Please, I'm not telling you that you should prophecy in believe చేయాలి, ప్రాఫిట్ ఇన్ బిలీవ్ చేయాలి. కానీ జాగ్రత్తగా గమనించండి, ఎవరైతే ప్రవచిస్తారో ఫస్ట్ గో అండ్ ఆస్క్ కన్ఫర్మేషన్ టు గాడ్. దేవుడు ఆల్రెడీ మీతో మాట్లాడి ఉండొచ్చు, ఆ రోజు ఆరాధనకు వచ్చినప్పుడు దేవుడు కన్ఫర్మ్ చేయవచ్చు. కానీ somebody shout amen. పిల్లలు పుట్టే ముందు కొడుకా కూతురా చెప్పు, పాస్టర్ గారు అయ్యగారి దగ్గరికి వెళ్తారు, కొడుకా కూతురా, అందరు ఏం చెప్తారు? కూతురు పుడితే ఫోన్ కూడా చేయరు. ఐమ్ బీయింగ్ ఆనెస్ట్. ఫస్ట్ కూతురు పుట్టింది అనుకో, నెక్స్ట్ ఎవరు కావాలా? నెక్స్ట్ ఎవరు ఇస్తే అది. నాకు చెప్తాను చూడండి, లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. ఫెయిత్కి స్టబ్బర్నెస్కి డిఫరెన్స్ ఉంది. ఏముందండి? ఫెయిత్కి మొండితనం ఉండదు, విశ్వాసం ఉండాలి. వాట్ ఇఫ్ గాడ్ ఆన్సర్స్ రాంగ్ ప్రేయర్? బైబిల్లో ఎజికయ గురించి రాయబడింది తెలుసా? ఎజికయ చనిపోతాడు, ఏమంటాడు? ఇల్లుని చక్కబెట్టుకో, చనిపోవాలంటాడు. దేవుడు వచ్చి ఐజయ వచ్చి చెప్తాడు, ఎజికయ నీ సమయం అయిపోయింది, చనిపోనగానే ఎజికయ దేవుని మందిరం చుట్టూ వైపు తిరిగి ప్రార్థన చేస్తాడు. చేసినప్పుడు దేవుడు వచ్చి ఏమంటాడు? ఎన్ని ఇయర్స్ ఎక్స్టెండ్ చేస్తా అంటాడు దేవుడు? 15 years ఎక్స్టెండ్ చేస్తా అంటాడు. అయితే జాగ్రత్తగా గమనించండి, ఎజికయాకి కుమారుడు పుడతాడు, ఆయన పేరు మనసే ఇజ్రాయెల్ దేశాన్ని 55 years టార్చర్ పెడతాడు. ఎన్ని ఇయర్స్ అంటే ఐజయ వచ్చి చెప్తాడు నువ్వు చనిపోవాలన్నప్పుడు, అప్పుడు మనసే పుట్టాడు ఆయనకి. మళ్ళీ దేవుడు సరేలే నీకు ఆయుష్ పోస్తా అని ఆయుష్ పోసినప్పుడు అప్పుడు 3 years తర్వాత ఎవరు పుడతాడు? పుట్టొద్దు యాక్చువల్లీ మనసే. నాకు ఈమెనే కావాలా. అదే ప్రాబ్లం. మొండితనానికి విశ్వాసానికి డిఫరెన్స్ ఉంది. నాకు కొడుకే కావాలా. కొడుకు వద్దేమో, దేవుడు కూతురు ఇవ్వాలనుకుంటుందేమో. కమాన్, మనమే వద్దనుకో, నేను కావాలా, చేతుల్లో రాసుకున్నాం ABCDEFGHIJKLMNO. అందుకే విశ్వాసానికి మొండితనానికి చాలా Are you able to understand? Please, that's why we need to hear the voice of God. అసలు వద్దు, అసలు చనిపోవాలి. అవును ప్రభా థ్యాంక్ యూ లార్డ్ అనలేదు. సరే అని 15 years ఇచ్చిండు. ఆ మధ్యలో పుట్టిండు ఆయన అబ్బాయి. గో అండ్ రీడ్ మనసే 55 years సతాయించేస్తాడు. విగ్రహారాధన తీసుకొస్తాడు దేవుని మందిరానికి. Child of God, I hope God does not answer wrong prayers in our life. అందుకే దేవుని స్వరం అవసరం అండి. ఐఎమ్ టెలింగ్ యూ, వెళ్ళండి దైవజనులు ప్రార్థన చేస్తే స్వీకరించండి, కానీ గో అండ్ ఆస్క్ గాడ్ టు కన్ఫర్మ్ ఇట్. సంబడి షౌట్ ఆమేన్. ఈరోజు చాలామంది చెప్తారు నాతో దేవుడు మాట్లాడారంటాడు, దేవుడు నాతో మాట్లాడిన అంటారు. ఐఎమ్ టెలింగ్ యూ, అంటే గాడ్ మైట్ స్పీక్, ఎంకరేజ్ యూ. రాత్రి దేవుడు వచ్చిండు, కాఫీ తాగుతుంటే దేవుడు వచ్చిండు, దేవుడు మాట్లాడిన అంటారు. సడన్గా వెళ్ళి అమ్మాయికి పోయి చెప్తారు దేవుడు నాతో చెప్పాడు నిన్ను పెళ్లి చేసుకోమని అంటాడు. అమ్మాయి ఏమంటుంది? దేవుడు నాకు చెప్పలేదు. కొందరు వచ్చి అంటారు పాస్టర్ గారు దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు మీ సంఘానికి అంటాడు. దేనికంటే కానుక, డొనేషన్ ఇవ్వమని దేవుడు నాకు ఇక్కడ పంపించారు అంటాడు. నాకు దేవుడు చెప్తే నీకు ఇస్తా డొనేషన్, నన్ను మాత్రం ఫోర్స్ చేయకండి. సంబడి షౌట్ ఆమేన్. చాలామంది చెప్తారు ఈ రోజుల్లో దేవుడు చెప్పాడంటే ఇంకేమైనా చేయవచ్చా? దేవుడు చెప్పాడు పాస్టర్ సంఘానికి రావద్దని మళ్ళీ అంటాడు. అయితే వాళ్ళని అడగాల. నేను అడిగి ఒక ఫ్యామిలీ చెప్పారు దేవుడు చెప్పాడు పాస్టర్ సంఘం మానేసామని. నేను ఒక మాట అన్నాను, లాస్ట్ టైం దేవుడు వేరే ఇష్యూ గురించి మాట్లాడా మీతోనే అన్నాను.
వేరే టాపిక్ గురించి దేవుడు ఎప్పుడు మాట్లాడలే. ఏ టాపిక్ మాట్లాడారు దేవుడు వాళ్ళతో? గట్టిగా, చర్చికి అంటే కాదు. దట్ ఈస్ హౌ ద ప్రాబ్లమ్ ఇస్. రెండే విషయాలు దేవుడు మాట్లాడతాడు సంఘంలో ఉన్న చాలామందికి. నెంబర్ 1, పెళ్ళి ఎవరిని చేసుకోవాలో. రెండోది సంఘము. ఇవి రెండే మాట్లాడతాడు, ఇంకేం మాట్లాడాడు. సో నువ్వు వచ్చి నాకు చెప్పాను అనుకో, చర్చ వదిలేసిన నేను అడుగుతా, అమ్మ స్పిరిచువలైజ్ చేయకు. సంఘం వెళ్ళిపోవాలంటే వెళ్ళిపో, మళ్ళీ బయటికి పోయి కంపు చేయకు. ఇక్కడే బ్లెస్ అయినావు, మరి ఇక్కడే బ్లెస్ అయ్యావు. ఇంపార్టెన్స్ చేయాలి, ఇక్కడే బ్లెస్ అయ్యావు కదా. యు బ్లెస్డ్ హియర్. సో ప్లీజ్ అండర్స్టాండ్. ఇఫ్ గాడ్ టెల్స్ యూ అంటే ప్రార్థన చేయండి. దేవుడు వెళ్ళిపోమంటే కన్ఫర్మేషన్ అడగండి. ఏమన్నా ఉండదు. ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఐఎమ్ హర్ట్, దట్స్ వై ఐ వాంట్ టు గో. ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. సంబడీ షౌట్ ఆమేన్. సో ఫోటోలు తీసుకోపోయి, పాస్టర్ గారు, అమ్మ మళ్ళీ ఈమెనైనా కరెక్ట్, అలా చేయకండి, దేవుడు మీతో మాట్లాడును గాక. కానీ సంబడీ షౌట్ ఆమేన్. ఫర్ ఎగ్జాంపుల్, జాగ్రత్తగా గమనించండి. వాట్ ఇఫ్ మీరు దేవుడు చెప్పాడు అంటే, వాట్ ఇఫ్ దేవుడు నేనెప్పుడు చెప్పినా అని చెప్తే ఎట్లుంటుంది? నేను ఒక కథ భాగం ఉంది, చూస్తారా? జెరెమియా చాప్టర్ 28, ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం. దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్. డెస్పరేషన్ ఉన్నప్పుడు ఏమైతే చూద్దాం. జెరెమియా చాప్టర్ 28 verse 1. ఇక్కడ బ్యాకప్ స్టోరీ ఇస్తాను. ఇజ్రాయెల్ దేశానికి బబులోన్ దేశస్తులు వచ్చి టెంపుల్ని డిస్ట్రాయ్ చేసి, అమ్మ వినండి, టెంపుల్ని డిస్ట్రాయ్ చేసి దేవుని బిడ్డలను క్యాప్టివ్గా చెరపట్టి వాళ్ళని బబులోన్ దేశాన్ని తీసుకెళ్తారు. ఓకే, ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలాగుందంటే, మేము దేవుని బిడ్డలము, మేమెందుకు క్యాప్టివిటీలో ఉన్నాము? 70 years క్యాప్టివిటీలో ఉండాలి వాళ్ళు. ఎందుకు? అది కూడా కారణము. దేవుడు ఎందుకు అలవ్ చేశాడు? అక్కడ కారణం ఏంటంటే, జాగ్రత్తగా గమనించండి. ఎవ్రీ 6 years భూమిని దున్ని 7th year రెస్ట్ ఇవ్వాలి వాళ్ళు. సబ్బాత్ అంటారు దాన్ని. వాళ్ళు 490 years ఇవ్వరు రెస్ట్. అందుకే 70 years ఆ భూమి రెస్ట్కి, నాన్న మీరు వెళ్ళండి, మీరు బ్లెస్ కావాలంటే ఇది చేయాల్సి వస్తే పంపిస్తారు. అయితే ఆ సమయంలో, అంటే దేవుని బిడ్డలు ఏడుస్తున్నారు, దేవుడు మాతో నిబంధన చేయలేదా? దేవుడు ఎర్ర సముద్రము చీల్చి 430 years మేము బానిసగా ఉండే దేవుడు మమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడ తీసుకురాలేదా? ఇవన్నీ చేయలేదా? మళ్ళీ మోషే ద్వారా, యెహోషువ ద్వారా మన దేవుడు ఇంత చేయలేదా అని వాళ్ళు బాధపడుతున్నారు. ఆ సమయంలో ఏమైందో చూద్దాం. 28 verse 1. యూదా రాజైన సిద్కియా ఏలియబడి యందు ఆరంభమున 4వ సంవత్సరము 5వ నెలలో గిబియోను నాడును ప్రవక్తయును అజ్జూరు కుమారుడునైన హనన్యా అని ఒక ప్రవక్త వచ్చాడు. ఇక్కడ ఆయన జీనియాలజీ ఆయన అంతా ఇచ్చారు. హనన్యా ప్రవక్త అని చెప్పండి. హనన్యా ఎవరు? ప్రవక్త వచ్చి ఏమంటున్నాడంటే, స్పోక్ టు మీ. ఓకే, ఇర్మియాతో మాట్లాడుతున్నాడు ఆయన. spoke to me in the house of Lord, in the presence of the priest and all the people. సో ఇక్కడ జెరెమియా ఉన్నాడు, జనాలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, హనన్యా అనే ప్రాఫెట్ వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళ సిచ్యువేషన్ చాలా బాధాకరమైన సిచ్యువేషన్లు ఉన్నారు. వీళ్ళు డెస్పరేట్ ఉన్నారు, జైల్లో ఉన్నారు, క్యాప్టివ్ ఉన్నారు. వాళ్ళ దేశంలో లేరు, వేరే దేశంలో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు, కష్టంలో ఉన్నారు. ఆ సమయంలో హనన్యా వచ్చి వాళ్ళు, ఇంకా దేవుడు మాట్లాడాలి. హనన్యా వచ్చి ఏమంటాడు? దేవుడు స్వరం, ఇది దేవుని మాట, ఐ ఆమ్ ద ప్రాఫెట్ అంటున్నాడు. నెక్స్ట్ వర్స్ చూద్దాం, ఏమని చెప్తాడో చూద్దాం. ఇశ్రాయేలు దేవుడును సైన్యముల అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను బబులోను రాజు కాడిని విరిచి ఉన్నాను. ఆమేన్ చెప్తామా? బిగ్గరగా హల్లెలూయా. వాళ్ళున్న పరిస్థితిలో వాళ్ళకి వచ్చిన మాట ఎంత మంచి మాట చూడండి. బబులోను, దే హ్యావ్ బ్రోకెన్, ఐ హ్యావ్ బ్రోకెన్. దేవుడు చెప్తున్నాడంట. ద లార్డ్ సేస్, thus speaks the Lord of hosts, the God of Israel, saying, I have broken the yoke of the king of Babylon. యోక్ అంటే తెలుసా అండి? కాడి. ఈ కాడి ఏంటి? ఎద్దుల బండి మీద కాడి. దేనికంటే ఇక్కడ ఎద్దు, ఈ 2 ఎద్దులు సమానంగా పూనికే. ఇది వుడ్డుతో చేయబడి ఉంటుంది. ఏమని చెప్తాడు వచ్చి? బబులోను యొక్క కాడి నాశనం అవుతుంది అంటాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అంటే వీళ్ళున్న పరిస్థితిలో మనం కూడా అటువంటి పరిస్థితులు ఉండే. ఆ ఉన్న పరిస్థితిలో వాళ్ళకి ఆ మాట రాగానే ఆమేన్, ఆమేన్ అన్నారు. 3వ వచనం చూద్దామండి. 2 సంవత్సరములలో. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. గట్టిగా అందరు చెప్పండి, ఇంగ్లీష్లో చెప్పండి. 1 2 3 గట్టిగా. 2 years లో మీకు విముక్తి అంటున్నాడు ఆయన. 2 years లో ఏంటి విముక్తి? ఈయనెవరు? హనన్యా ప్రవక్త. 2 years లో మీకు ఫ్రీడమ్,
మీరు ఇక్కడ ఉండే అవసరం లేదు. ఇంత మంచి, ఓ దిస్ ఇస్ వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే, 2 years I will bring back to this place all the vessels of the Lord's house that Nebuchadnezzar king of Babylon took away from this place and carried to Babylon. Verse 3 read, Jane sister. 2 సంవత్సరములలోగా బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ స్థలములో నుండి బబులోనుకు తీసుకొని పోయిన యెహోవా మందిరపు ఉపకరణములన్నిటికీ ఇక్కడికి మరలా తెప్పించెదను. చూడండి ఏమంటున్నారు, చూడండి 2 years అని చెప్పండి, 2 years అని చేంజ్ అయిపోతారు అంటున్నారు. గుడ్డిగా నమ్మేస్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ verse 4 చూడండి. బబులోను రాజు కాడిని విరగగొట్టి యెహోయాకీము కుమారుడును యూదా రాజునైన యెకొన్యానును బబులోనుకు చెరగొని పోయిన యూదులనందరినీ ఈ స్థలమునకు తిరిగి రప్పించెదను. చూసారా ఏం చెప్తున్నారు? ఫర్ ఐ విల్ బ్రేక్ ద యోక్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ బాబిలోన్. మళ్ళీ అదే చెప్తున్నాడు, బబులోన్ కాడి విడగొట్టబడును గాక. అందరూ yes అంటున్నారు. ఇంకా మనం ఇక్కడ చెరసాల్లో ఇక్కడ బందీగా ఉండే అవసరం లేదు, మనం వెళ్ళిపోతున్నాము సంతోషిస్తున్నారు. వర్స్ 5లో ఏమని రాయబడింది చూద్దాం. దెన్ ద ప్రాఫెట్ జెర్మయా సెడ్ టు ప్రాఫెట్ అననీయా. ప్రవక్త ఇంకో ప్రవక్తకి ఏం చెప్తున్నారు చూడండి. దేవుని ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద ప్రీస్ట్ అండ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆల్ ద పీపుల్ హూ స్టూడ్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. And the prophet said, and the prophet Jeremiah said, Amen. The Lord do so. The Lord perform your words which you have prophesied, to bring back the vessels of the Lord's house, all that were carried away captive from Babylon to this place. Amen antaru. Verse 11 lo chuddam. It's a change of story. దేవుడు మీతో మాట్లాడిన ప్రతిసారి కన్ఫర్మేషన్ అడగండి. Amen. ఈ 23 years సేవలో దేవుడు నాతో ప్రతిసారి కొన్ని సన్నివేశాల్లో మాట్లాడినారు. ఎప్పుడు మాట్లాడారు, ఎక్కడ మాట్లాడినారు నేను చెప్పగలుగుతాను. దేవుడు బైక్ గురించి మాట్లాడినప్పుడు ప్యారడైజ్ ఫ్లైఓవర్ మీద దేవుడు మాట్లాడారు. ఐ హర్డ్ ఇట్ సో వెరీ క్లియర్లీ. కొన్ని విషయాల్లో దేవుడు ప్రత్యేకంగా నాతో మాట్లాడారు. కొందరు వచ్చి దేవుడు పొద్దున 3 గంటలకు లేపి మాట్లాడారు పాస్టర్, కాఫీ తాగుతున్నప్పుడు దేవుడు మాట్లాడారు పాస్టర్ ఈరోజు అంటే నాకేమనిపిస్తుంది అంటే, నాతో ఎందుకు అంత మాట్లాడావు ప్రభు, మా వాళ్ళతో ఇంత మాట్లాడుతావు, నాతో ఎందుకు మాట్లాడావు అనిపిస్తుంది. నాకైతే అట్లా అనిపిస్తుంది. అంటే దేవుడు మాట్లాడి, దేవుడు ఇట్లా లేపిండు, దేవుడు ఇట్లా చూపించాడు. నాకు అనిపిస్తుంది నేను సేవలో ఉన్నానా, వాళ్ళ సేవలో ఉన్నానా, నేను దూరమా వాళ్ళ దూరమా అనిపిస్తుంది. వర్స్ 11లో చూద్దాం ఏమవుతుందో. అప్పుడు ప్రజలందరి ఎదుట ఇట్లా నేను యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. అననీయా spoke in the presence of the people saying, thus saith the Lord. మళ్ళీ అననీయా అంటున్నాడు, thus saith the Lord, even so I will break the yoke of Nebuchadnezzar king of Babylon from the neck of all nations within the space of any years. 2 years అంతా నాశనం అయిపోతుంది అంటాడు. and all the prophet Jeremiah వెళ్ళిపోయాడు అక్కడ నుంచి. నేను వినను అని. ఎందుకు నెక్స్ట్ verse 12. Now the word of the Lord came to Jeremiah after Hananiah the prophet had broken the yoke from the neck of prophet Jeremiah. ఇక్కడ ఇద్దరు ప్రవక్తలు ఉన్నారు. ఇర్మియా పైన కాడిని పెట్టి అది విరగొట్టి, మన సర్మన్లో ప్రాక్టికల్ చూపిస్తామా, ఇల్లస్ట్రేషన్, అలా ఇల్లస్ట్రేషన్ చూపించాడు. ఓకే, విరగొట్టేశాడు. verse 13. Go and tell Ananiah, thus says the Lord, you have broken the yoke of wood, but you have made in their places yoke of iron. అంటే దేవుడు ఇర్మియాకి ఏం చెప్పాడంటే, అనన్యాకి వెళ్ళి చెప్పు, ఏమని చెప్పంటే, ఆ కాడి దేంతో చేయబడి ఉండే, ఆ కాడి వుడ్తో చేయబడి ఉండే. నువ్వు ఆ చెక్కతో చేసిన కాడిని విరగొట్టావు, కానీ నీ అబద్ధిక ప్రాఫెసీ ద్వారా, హలో, నువ్వు వాళ్ళ మీద రాడ్ ఆఫ్ ఐరన్ పెట్టేశావు. నా పని కానికే నువ్వు కష్టపెడుతున్నావు. ఇప్పుడు నీ అబద్ధిక ప్రాఫెసీ ద్వారా
దేవుడు చెప్పాడు దేవుడు చెప్పాడు దేవుడు చెప్పాడు అని చెప్పి నువ్వు అబద్ధిక ప్రాఫెసీలు చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే వీళ్ళతోనే సులువుగా నేను వాళ్ళని ఈ పరిస్థితుల నుంచి బయటికి తీసుకొస్తుండే. కానీ నీ వల్ల నీవు చేసిన ఈ ప్రాఫెసీ వల్ల ఇప్పుడు అయన్ పెట్టినట్టు అయిపోయింది, కష్టం చేస్తున్నావు వీళ్ళకి అంటున్నాడు దేవుడు. ఆయన వచ్చి ఎన్ని సంవత్సరాలు అన్నాడు, కానీ దేవుని ప్రణాళిక ఎన్ని ఇయర్స్ ఉండే? 70 years. కొందరు ఏం చేస్తారు తెలుసా, ఇటు సంఘానికి వస్తారు, ప్రేయర్ఫుల్గా ఉంటారు, బైబిల్ పట్టుకుంటారు, ప్రైజ్ ది లార్డ్ నాకు ప్రాఫెసీ గిఫ్ట్ ఉంది, ఓ అది ఇది అంటారు. మీరు ఇంటికి పిలుస్తారు, మీ ఇంట్లో మీ వాళ్ళ ఇంట్లో ప్రేయర్ మీటింగ్లకు మీరు పిలిచి మెల్లగా మేము నన్ను చర్చ్ నుంచి దూరం చేస్తారు. ఐఎమ్ అ ప్రేయర్ వారియర్, ఐ యామ్ దిస్, ఐ యామ్ దట్. మనం ప్రార్థన చేసుకుందాం మా ఇంటికి, మాకు చెప్పకుండా మా ఇంటికి రండి మనం ప్రేయర్ చేసుకుందాం, మా ఇంటికి రండి ప్రేయర్ చేసుకుందాం. ఇక ప్రాఫెసీలు చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఈ సిస్టర్ ఆ బ్రదర్ ఇంట్లో ప్రాఫెసీలు చెప్పడం స్టార్ట్ చేస్తారు. చెప్పి వాళ్ళ సొంత మినిస్ట్రీ స్టార్ట్ చేసుకుంటారు. చర్చ్ నుంచి జనాలని దూరము చేస్తారు. సో మీకు ఏ గిఫ్ట్ అయినా సంఘంలో మీరు ఎదగబడాలనే, సంఘం కట్టనీకనే గిఫ్ట్ ఇవ్వబడుతుంది. సంఘం నుంచి మిమ్మల్ని దూరం చేస్తున్నారంటే దట్ ఈస్ నాట్ ఫ్రమ్ గాడ్. వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్ని వాళ్ళు తప్పుగా వాడుతున్నారు. అనని ఏమంటున్నాడు, తప్పుడు అబద్ధిక ప్రాఫెసీ. చూడండి నెక్స్ట్ ఏమన్నాడు, వర్స్ 14. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ జనులందరూ బబులోను రాజైన నెబుకద్నెజరుకు దాసులు కావాలనని. 70 years వాళ్ళు సేవ చేస్తారు, 2 years కాదు, 2 years కాదు. దే విల్ సేవ్ చేస్తారు వాళ్ళు అక్కడ. 70 years ఉంటారు, పెళ్ళిళ్ళు చేసుకోండి, పండుగలు చేసుకోండి. 70 years ఇక్కడే అంటాడు దేవుడు వాళ్ళకి. ఆయన వచ్చి ఎన్ని సంవత్సరాలు అంటాడు, 2 years. వర్స్ 15 చూద్దాం, డేంజరస్. అంతటా ప్రవక్త అయిన యిర్మీయా ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లనెను, హనన్యా వినుము, యెహోవా నిన్ను పంపలేదు. యెహోవా నిన్ను పంపలేదు. ఈ రోజు దేవుడు కొందరిని పంపలేదు, వాళ్ళే వెళ్ళిపోతున్నారు. వాళ్ళే దేవుడు నన్ను పిలిచాడు, ప్రవక్తగా పిలిచాడు, పాస్టర్గా పిలిచాడు, ఈ సంఘంలో నాకు ఆపర్చునిటీ లేదు, ఆ సంఘం నేను వెళ్ళిపోతాను, ఐ విల్ గో అండ్ ప్రీచ్. అందుకే ఏ ప్రవక్త అయినా ఒక చర్చిలో, ఒక చర్చ్ కింద అంటే ఒక చర్చికి లోబడకుండా, ఏ ఆర్గనైజేషన్కి కనెక్ట్ లేకపోతే దయచేసి వాళ్ళతో దూరంగా ఉండండి. కొందరు మీకు ఫోన్ చేసి డాక్టరీని అడుగుతారు, ఈ సంఘం డాక్టరీని ఏంటని. 9885880902 నన్ను కాల్ చేయమని చెప్పండి. ఐ నో లాట్ ఆఫ్ పీపుల్ చిన్న చిన్న సంఘాలకి వెళ్తుండే వాళ్ళు. ఆ సంఘాలు ఎన్ని సంవత్సరాలైనా గ్రో కాలేదు, 5గురే 6గురే. వాళ్ళు వెళ్ళి పాస్టర్కి చెప్తారు, మీరు ఇలా చేయాలా, మీరు అలా చేయాలా, అలా చేయాలా. ద డే యూ డిస్ఆనర్ యువర్ పాస్టర్ ఈజ్ ద డే యూ విల్ నాట్ లెర్న్ ఫ్రమ్ హిమ్. లీవ్ ద చర్చ్, లీవ్. అర్థమవుతుందా? జాగ్రత్త వినండి. ద డే ఐ సీ యూ డిసానరింగ్ మీ ఆర్ ద చర్చ్, ఐ విల్ ఫైండ్ మెంబర్షిప్ ఇన్ అనదర్ చర్చ్, ఐ విల్ సెండ్ యూ. యూ కాంట్ లెర్న్. క్లియర్గా నేర్చుకోలేవు. ఇదే దట్స్ హౌ యూ బికమ్. ఏమంటారు, దేవుడు నిన్ను పంపలేదు. కొందరిని దేవుడు పంపలేదు, అయినా వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళి ప్రాఫెసీలు ఇచ్చి ఏమవుతుంది, వాళ్ళు బాండేజ్లో పెడుతున్నారు జనాలను. అందుకే దేవుని స్వరం ఎలా వినాలో నేర్పిస్తున్నాను మీకు. ఆమేన్. మాకు పాస్టర్ తెలుసు అంటారు. ఆయన ఎవరు, ఆయన కింద పాస్టర్ పేరు, ఆయన ఏ పాస్టర్కి లోబడతారో తెలియదు. చర్చ్ ఈస్ యూ హ్యావ్ టు బి అకౌంటబుల్ టు సంబడి. వెళ్ళిపోతారు. ఆయన ఏమంటారు, ప్రభు నిన్ను, అందుకే అంటున్నాను దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పాడు అంటే, దేవుడు నేను చెప్పలే నీకు ఎవరు చెప్పారో, నీకు ఏ స్వరం విన్నావు అంటే ఎట్లుంటుంది? అందుకే when God speaks to you through a prophet, to anybody, you should ask God for confirmation. Prophecy is not to give you direction. పాస్టర్ నేను బ్యాప్టిజం తీసుకోవాలా, ప్రార్థన చేసి చెప్పండి, ఇది తప్పు. పాస్టర్ నాకు బాప్టిజం తీసుకోవాలని, లెట్స్ ఓకే బాప్టిజం ఇస్తాను అంతే. కొన్ని సంఘాలలో పాస్టర్కి దేవుడు చెప్తేనే బాప్టిజం ఇస్తాడంట, బైబిల్ అట్లా రాయబడలేదు. ఇంకా పాస్టరే చెప్తాడంట వీళ్ళే పెళ్లి చేసుకోవాలని, మ్యాచింగ్ కూడా పాస్టరే చేస్తాడు. నాకు ఒక అబ్బాయి నచ్చలేదు అనుకో, నాకు అమ్మాయి నచ్చలేదు, ఇద్దరు గయ్యాలు ఉన్నట్టే కట్టే చేసుకోపా అంటాడు పాస్టర్.
సో ప్లీజ్, దేవుడు పంపలేదు వాళ్ళని. అనన్య దగ్గరికి అనన్యాని దేవుడు పంపలేదు. అదే అంటున్నాడు Jeremiah. Then the prophet Jeremiah said to Ananiah the prophet, "Hear now, Ananiah, the Lord has not sent that you may make his people trust in a." అబద్ధము చెప్తున్నావు, నీ ప్రవచనమే అబద్ధము అంటున్నాడు. నీ ప్రవచనమే అబద్ధము. అందుకే అంటున్నాను, ఆ మీటింగ్లకు, ఆ పాస్టర్లకు, ఎక్కడెక్కడో పోయి ఆయననే నా దైవజనుడు నాతో మాట్లాడండి. ఆయన నా పాస్టర్ మాట్లాడినా నేను దేవుని దగ్గరికి వెళ్ళి నా ప్రవక్త ఇలా చెప్పాడు తండ్రి, వాట్ డు యూ సే? వెరీ ఆనెస్ట్ యూ. కొందరు ఎట్లుంటారంటే, నేను వర్డ్ రిలీజ్ చేయాలంటే మీరు ఆఫరింగ్ ఇస్తేనే వర్డ్ రిలీజ్ చేయాలి. అట్లా కొనుక్కోలేము ప్రాఫెసీని. యూ కాంట్ బై. ఇస్తే కానుకిస్తేనే పాస్టర్ ప్రార్థన చేసి వర్డ్ రిలీజ్ చేస్తాడు, అది తప్పు. ఇచ్చిన మా పాస్టర్కి, నా పాస్టర్కి ఇచ్చిన ఇవ్వకపోయినా వర్డ్ రిలీజ్ చేస్తే రిసీవ్ చేసుకుంటా. ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు అబద్ధము చెప్తున్నావు, ప్రాఫెసీలు చెప్తున్నావు అంటాడు. అబద్ధపు ప్రాఫెసీలు ఏమైతే చూద్దాం. అనన్య, లెట్స్ రీడ్ వర్స్ 16. కాగా యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను. కొత్త నిబంధనలో ఇది లేదు కాబట్టి ఇష్టం ఉన్న ప్రభు చెప్పాడు. The Lord told me to gossip. The Lord told me, oh hallelujah, the Lord told me పాస్టర్ గురించి మాట్లాడాలా, ఆ పాస్టర్ గురించి మాట్లాడాలి. వాళ్ళకి ఎవరో తెలియదు, మీకు అన్నీ ప్రభు చెప్పాడు. పాస్టర్ ఈమెనే పెళ్లి చేసుకోవాలి, ప్రభు చెప్పాడు ఆమెను పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోమని చెప్పిన దేవుడు ఫర్గివ్ చేయ, ప్రార్థన చేసుకో, బైబుల్ రీడ్ చేసుకోమని కూడా చెప్పాలి కదా. వినకుండా డైరెక్ట్ ఇది వింటున్నావు అంటే నాకు డౌటే. ఏమంటున్నాడు చెప్పండి, చూడండి. మీకు తెలుసా అనన్య ఏమైందో? వర్స్ 17 చూడండి. అనన్య ఏమవుతుందో. అనన్య డైడ్. అదే సంవత్సరం చనిపోయాడు, 7th month. See, was judged for leading God's children in a wrong way. ఈరోజు దేవుని కృపను బట్టి ఇలాంటి మనకు తీర్పులు లేవు. అందుకనే పీపుల్ టేక్ ఇట్ సో గ్రాంటెడ్లీ. ఇఫ్ గాడ్ స్పీక్స్ టు యూ, ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. ప్రవచనాలు చేయకండి. ఎవరు పడితే చేతులు పెట్టేసి మీ ఇంటికి వచ్చే ప్రతి చేయకండి. మీకు ప్రాఫెసీ వస్తే, మీ సంఘంలో ఉన్నారు, ఈ సంఘంలో ఉన్నారు, మీకు దేవుడు ప్రాఫెసీ ఇస్తే గో అండ్ టెల్ నా దానికి వచ్చి చెప్పండి, పాస్టర్ గారు నాకు పలానా వ్యక్తి మీద ఇట్లా వర్డ్ వస్తుంది పాస్టర్, నేను ఏం చేయాలా పాస్టర్ అండి, నాకు చెప్పండి సిస్టర్ అంట, పలానా వ్యక్తి ఇలా ఉంది, దేవుడు ఇలా చెప్తున్నారు, నాకు అట్లా అనిపిస్తలేదు సిస్టర్, నేను చెప్పకండి అంటే చెప్పకండి. మీ పని ఏంటి? మీకు దేవుడు మాట్లాడారు, మీరు ఏం చేశారు? ఒబీడియంట్గా వచ్చి మీ పాస్టర్కి చెప్పారు. మీ పాస్టర్కి చెప్పాలనిపిస్తే ఓకే, వద్దంటే వద్దు. మీ పని మీరు చేశారు. మీ పాస్టర్ దేవుడు నిజంగా దేవుడి నుంచే ఉండొచ్చు. బికాజ్ యూ సబ్మిటెడ్ అండ్ యువర్ పాస్టర్ సెడ్ నో, ఇట్స్ ఓకే, ప్రైజ్ ద లార్డ్. నా గిఫ్ట్ని పాస్టర్ గారు పాడు చేస్తున్నారు, నా గిఫ్ట్ ఎన్కరేజ్, నో, దట్ ఈస్ రాంగ్. అనన్యాలుగా తయారు కాకండి, అంతే. హీ డైడ్. ఎలా దేవుడు మాట్లాడతాడు? దేవుడు ఆయన స్వరము చేత మాట్లాడతాడు, వాక్యము చేత మాట్లాడతాడు, ప్రీచింగ్ ద్వారా మాట్లాడతారు, ప్రవక్త ద్వారా మాట్లాడతారు, ఫెలోషిప్ ద్వారా మాట్లాడతాడు దేవుడు. So that's why you should not go to a man. Yeah, God will send people. But manam akkada meeting undi ikkada don't do that. So many people are offended and left churches because of prophecy. Ikkade kada ekkadaina. Tappu preaching, tappu bodhana. Every time God speaks to you, టేక్ కన్ఫర్మేషన్ అడిగాను దేవుణ్ణి. నేను అంటున్నాను కదా, కొన్ని పిచ్చి ఒక ఆయన ఇల్లు అంటే విజిటింగ్ వెళ్తే ఇల్లు మొత్తం మారిపోయింది. డోర్ ఎక్కడో ఉంది, విండో ఎక్కడో ఉంది, సోఫా ఎక్కడో ఉంది. ఏమేంటి బ్రదర్ అంటే, మొన్న ఒక దైవజనుడు మా ఇంటికి వచ్చిండు. ఆయన ఏం చెప్పిందంటే, మీ ఇంట్లో ఈ సిచ్యువేషన్ ఎందుకు ఉందంటే ఇట్లా అంధకారం, డోర్ సరిగ్గా లేదు అన్నాడు. లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు రెనోవేట్ గుడ్డిగా నమ్మేస్తారు. So I encourage you, don't run anywhere. Please, my personal advice, 10 మంది దైవజనులను పెట్టుకోకండి, 10 మంది వాక్యం వినకండి, కన్ఫ్యూజ్డ్ అయిపోతారు. ఇప్పుడు ఆరాధన ఛానల్ వచ్చే ప్రతి దైవజనుడు మంచోడే ఉండొచ్చు,
మంచోడే. అంతెందుకు, ఎవ్రీ మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ శుభవార్త ఆరాధన ఛానల్ ఆర్ కాల్డ్ బై గాడ్, బట్ దే ఆర్ నాట్ సెంట్ టు యూ. దే ఆర్ నాట్ సెంట్ టు యూ. ఒక సంఘంలో ఉండండి. మీకు రేపు మీకు పాటలు పాడే అవకాశం వచ్చింది ఒక చర్చ్లో, వాక్యము చెప్పే అవకాశం వచ్చిందనుకో, వచ్చి చెప్పండి పాస్టర్ మళ్ళీ పలానా సంఘంలో నాకు వాక్యం చెప్పి, మీరు ఏమంటారు పాస్టర్? బీ లైక్, బికాజ్ ఐ వాజ్ లైక్ దట్ అండర్ అ పాస్టర్. ఒకసారి ఒక యూత్ మీటింగ్కి నన్ను పిలిచారు, మా పాస్టర్కి వెళ్ళి చెప్పాను, పాస్టర్ ఇట్లా నన్ను యూత్ మీటింగ్కి రామంటారు. ఏం చేయాలి? వెళ్ళొద్దు అన్నారు. ఫోన్ చేసి వద్దండి నేను నెక్స్ట్ టైం వస్తాను. నాకు రావాలని మా పాస్టరే రాక్షసి పంపిస్తారు. ఇట్లా చెప్పలే నేను. అలే బ్రదర్ మా షెడ్యూల్ టైట్ ఉంది, నెక్స్ట్ టైం ఆపర్చునిటీ ఉంటే చెప్పండి, ఐ విల్ షూర్లీ మేక్స్ మై టైమ్ అని, అంతే. దట్స్ ఇట్. చెప్పి పోండి. బీ ద సెంట్ వన్, డోంట్ బీ ద వెంట్ వన్. ఏమంటాను అనన్య, ఏమంటాను నేను పంపేలే దేవుడు, ఎందుకు పోయినా నువ్వు అంటాడు. పాస్టర్ ఇట్లా ఆపర్చునిటీ ఉంది, ఏమంటారు మీరు? వెళ్ళు నాన్న ప్రార్థన చేస్తా. ఎస్, అప్పుడు కాన్ఫిడెంట్తో వెళ్ళి ఇంకా అభిషేకంలో పని చేస్తా. దొంగగా వెళ్ళి నేను ఎవరు వచ్చి లివింగ్ వేలు వచ్చిందా, ప్రీచింగ్ చేస్తున్నా, ఆన్లైన్ వేయకండి, ఎక్కడ పెట్టకండి, మా పాస్టర్ చూస్తే. డోంట్ బీ లైక్ దట్. కమ్ అండ్ టెల్. దట్ ఈస్ సబ్మిషన్. కమ్ ఆన్. మై డిజైర్ ఇస్ that everybody in this church will hear the voice of God. But please listen to me very carefully. బైబిల్ పట్టుకున్న ప్రతి వ్యక్తి మీ ఇంటికి వచ్చి ప్రభు నామంలో ఇలా చెప్పే వాళ్ళందరినీ నమ్మకండి. దేవుడు చెప్తున్నాడు నువ్వు ఈ చర్చ్ మానేసి మా చర్చ్కే రా, అవును కరెక్టే అని అలా చేయకండి. అన్ని సంఘాలు మంచివే, గట్టిగా చెప్పండి. కానీ దేవుడు మీకు ఇచ్చే సంఘంలో మీరు ఉండండి. అదే అంటున్నా, అన్ని సంఘాలు మంచివే. ఏ సంఘంలో దేవుడు ఉంటాడు? 2-3 ఆయన నామాలు ఎక్కడైతే కూడి ఉంటే వాళ్ళ మధ్యలో ఉంటారు. ఏ చర్చ్కైనా దేవుడు ఉన్నాడు. కానీ ఆ చర్చ్ దేవుడు నీ కోసం ఏర్పాటు చేశాడా లేదా? యూ షుడ్ థింక్ అబౌట్ ఇట్. షుడ్ థింక్, దిస్ ఇస్ మై చర్చ్, దిస్ ఇస్ మై బాడీ. ఇది మన దేవుడు నన్ను ఈ శరీరంలో పాలు పొందుకోమంటున్నాడు. ఈ శరీరము, ఈ సంఘంలో నన్ను ఉండమంటున్నాడు దేవుడు. దట్ యూ షుడ్ బి షూర్ ఆఫ్. somebody shout amen. Don't believe anybody who is doing independent operation. I am free, నేను యేసయ్యకే లోబడతా, ఎవరికి లోబడా, నేను ఉట్టి యేసయ్యకే లోబడతా, పరిశుద్ధాత్మకే లోబడతా, నేను ఏ పాస్టర్కి లోబడ. అలాంటి వాళ్ళని అసలు నమ్మకండి. ఇంకో మాట, ఏ ప్రవక్తరాలు అంటే తెలుసా? ఏ ప్రవక్తరాలు అయితే తన భర్తకి లోబడదో ఆమె ప్రవచనాలు వినకండి. ఎందుకంటే రెబెలియన్ స్పిరిట్లో పనిచేస్తుంది ఆమె. ప్రభు వస్తున్నాడు, నా బిడ్డ రబా అంటుంది, తల కప్పుకో. ఇంటికి వెళ్ళి భర్త ఏంటండి, ఏంరా ఏంది అదే ఫైర్ అంటుంది భర్త మీద. నమ్మకం. బికాస్ షీఈస్ ఆపరేటింగ్ ఇన్ ఎ రెబెలియస్ స్పిరిట్. అది మీకు అంటుకుంటే కష్టం. అప్పుడు మీరు మీ భర్త పైన ఫైర్ రిలీజ్. ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్ యూ. ఇఫ్ అ ఉమెన్ కెనాట్ సబ్మిట్ టు హర్ హస్బెండ్ అండ్ షీ ఈస్ ప్రొఫెసయింగ్, దట్ విల్ బి అ రెబెలియస్ ప్రొఫెసీ. రెబెలియస్. ప్రభు చెప్తున్నాడంటే ఫస్ట్, అంటే ప్రభు ఏమంటాడు ఫస్ట్? నీ భర్తకి. అది చెప్పట్లేదు పాస్టర్ నాకు దేవుడు, సంత చెప్పాడు కానీ సైతానా పో అని చెప్పి, అది కాదు అసలు దేవుని స్వరం. నాకు దేవుడు మాట. నేను నమ్మను మీ ప్రవచనాలు. ఐ విల్ నాట్. బికాస్ ఇఫ్ యూ కెనాట్ సబ్మిట్ యువర్ హస్బెండ్, యు ఆర్ నాట్ సబ్మిటింగ్ టు జీసస్. వినిపిస్తలే? పాస్టర్ నచ్చట్లే ఈ ప్రీచింగ్, ఐ డోంట్ లైక్ దిస్ ప్రీచింగ్ అదే అంటున్నాను. ఇఫ్ యూ సబ్మిట్ యువర్ హస్బెండ్, యు సబ్మిట్, లోబడండి. మా భర్త తొక్కేస్తున్నాడు పాస్టర్, మా భర్త నన్ను పైకి రానిస్తలేడు. మీ భర్తను దేవుడు మార్చునుగాక. కొందరు భర్తలకు ఇష్టం లేదు భార్యలు పైకి రావడము, సేవలో పైకి, వాళ్ళకి ఇష్టం ఉండదు. ఈగో పక్కన పెట్టాలా. మా భార్యకు దేవుడు తలాంతి ఇచ్చాడు, ప్రేయర్ చేయాలి భర్త. హీ షుడ్ ఎంకరేజ్ హర్. అందుకే ఫ్రైడే మీ భర్తలను తీసుకురావాలి. ఇలాంటి మాటలు వింటారు. ఇంకా ఎంకరేజ్. మ్యాన్ షుడ్ నాట్ ఫీల్ ఈగో. నా భార్య నాకన్నా పొడుగు అనిపిస్తుంది, నో ప్రాబ్లం, ఇట్స్ ఓకే, లెట్ హర్ గ్రో ఇన్ ద మినిస్ట్రీ. ఎంకరేజ్ హర్. నిజంగా
కానీ భార్య భర్తకు లోబడలేదు అనుకోండి, ఆమె ప్రవచనాలు వినకండి దయచేసి. దే డోంట్ సబ్మిట్ టు దేర్ హస్బెండ్. భర్తకి లోబడరు, బయటకు వచ్చి ప్రభు చెప్తున్నాడు. దట్స్ అబ్సల్యూట్ రెబెలియస్ స్పిరిట్. సంబడి షౌట్ ఆమేన్. మీ భార్య సేవలు ఉన్నట్లయితే, తనకు బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి, బిజినెస్లో గ్రో కావాలంటే ఎంకరేజర్. అట్ ద సేమ్ టైం ఎవరైతే సబ్మిసివ్ ఉండరో వాళ్ళ ప్రవచనాలు వినకండి. పొద్దున్న రాత్రి వచ్చి దేవుడు చెప్తున్నాడు అంటే ఐ డోంట్ బిలీవ్ దట్. ఇర్మయా గ్రంథంలో దేవుడు ఇర్మయా గ్రంథంలో ఏం రాయబడి ఉందో అంతే దేవుడు మాట్లాడాడు, ఇంకేం మాట్లాడలే. మనకి కాఫీ తాగేటప్పుడు దేవుడు మాట్లాడుతుంది పాస్టర్, ఇట్లా కనిపిస్తుంది పాస్టర్, ఆమెనే నీ స్వరమేమో దయ్యం స్వరమేమో తెలియదు. సో వాట్ ఐ వాంట్ ఎంకరేజ్ ఇస్ దిస్. ఫస్ట్, నెంబర్ 1, స్టాప్ ట్రస్టింగ్ అండ్ రిలయింగ్ ఆన్ పీపుల్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. స్టాప్. సంఘానికి రండి ఎక్స్పెక్టింగ్, ప్రభా నీ స్వరం వినాలి, నాతో మాట్లాడు. వాక్యం ద్వారా మాట్లాడచ్చు, పాట ద్వారా మాట్లాడచ్చు. దేవుడు మీ ఇన్నర్ విట్నెస్, అంతరంగంలో దేవుడు ఆల్రెడీ కన్ఫర్మ్ చేసి ఉండొచ్చు, దాని ద్వారా దేవుడు మాట్లాడుతుండొచ్చు మీతో. బట్ డోంట్ సే ఏమొద్దు నాకు ఆ పాస్టర్ చెప్తే, ఆ ప్రవక్త చెప్తేనే నమ్ముతా, అలాంటివి వద్దు. అది బంధకంలోకి తీసుకొస్తుంది. Can somebody shout amen? Did you learn something today? We are mature కావాలా, ఎదగాల. దేనిలో? వాక్యంలో ఎదిగితే కరెక్ట్ దేవుని స్వరం వినగలము. సంఘానికి వచ్చి వాక్యం, ఎస్ గాడ్ స్పోక్ టు మీ టుడే, ఎస్ చిన్న మాటనే కావచ్చు, దేవుడు నాతో మాట్లాడారు. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుని తలలో నుంచి ప్రార్థన చేసుకుందామండి.